సినిమాని చూసి తలగొట్టుకుని ఆ ట్యాంక్ బండ్ లో పడిపోతారు. అమ్మ క్యారెక్టర్ పోషించారన్న, యాక్టింగ్ చేసిన నీలమైపోయి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అన్న. పాట బాగుండే చెప్పించుకోవాలి కళ్యాణ రామన్న గుర్తొచ్చిందన్న అన్న, మా అమ్మ గుర్తొచ్చిందన్న. ఖచ్చితంగా జూనియర్ ఇంటర్ మర్చిపోతాం మనం. వెల్కమ్ టు ఫస్ట్ ఆడియన్స్ ఛానల్. మనం ఈరోజు కళ్యాణ్ రామ్ గారి సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా పబ్లిక్ టాక్ తీసుకోవడానికి అయితే మనం థియేటర్ దగ్గర ఉన్నాం. సో మూవీ ఎలా ఉండబోతుంది, ఈ సినిమా హిట్ ఆఫ్ ఫట్ అనేది ప్రేక్షకులను అడిగే తెలుసుకుందాం. అంతవరకు వెయిట్ చేయండి. తెలంగాణ పవర్ ఇట్లుంటది. ఈ ఏజ్ లో కూడా ఇంత యాక్టివ్ గా నీ తల్లి ఏం ఫైటింగ్ చేస్తుందన్నా, ఇట్లా ఫైటింగ్ చేస్తుంది. ఎవరు దమ్ముంది? మా తెలంగాణ తల్లి విజయశాంతిని అంటుంది. దాదాపు ఆ అక్కకో మేడంకో 50 నుంచి 60 లోపల ఉంటాయి. బాలకృష్ణ కూడా ఇంత చక్కగా ఫైటింగ్ చేయలేడు. ఒక వెంకటేష్ కూడా ఇంత చక్కగా ఫైటింగ్ చేయలేడు. మా బాస్ పవన్ కళ్యాణ్ కూడా ఇంత యాక్టివ్గా ఫైటింగ్ చేయలేడు. కానీ మా బాస్ కన్నా ఎక్కువ పాయింట్లు ఎవరికి ఇస్తున్నా అంటే విజయశాంతి అక్క. నా తల్లి దాన్ని తగ్గట్టుగా దీని తల్లి ఆయన ఉన్నాడు కదా, ఏమాత్రం తగ్గకుండా ఎవరు మన కళ్యాణ్ రామ్ జబర్దస్త్గా యాక్టింగ్ చేసిండు భయ్యా. నెక్స్ట్ లెవెల్ పోయి అమ్మ తోడు చెప్తున్నా. అదేవిధంగా ఈ సినిమా స్టోరీ రొటీన్ అయిపోయింది. మ్యూజిక్ డైరెక్టర్ అవులేగా, పాటలు ఒక్కటిగా మంచిగా బాగాలే. బీజం టకటకటగా కొట్టే బీజం బాగుంది. పాటలు ఏమి వచ్చింది కళ్యాణ్ రామ్ అన్న, నువ్వన్నా మాకు ఇష్టం, ఎన్టీఆర్ అన్న మా ఇష్టం, ఎన్టీఆర్ ఫ్యామిలీ మేము అభిమానిస్తాం. మేము 300 మేము పుణ్యానికి పోయి సినిమా చూస్తున్నామా, 300 పెట్టి సినిమా చూస్తున్నాం. అక్కడ 300 రూపాయలు బయట అవుతా 150 పాటలే. నువ్వు ఒక్కటి బాగా నడిస్తే సరిపోతుందా? విజయశాంతి దగ్గర బాగా నడిస్తే సరిపోతుందా? మేము 300 పెట్టినాము, మేము న్యాయం ఉండాలి. పాట బాగుండే చెప్పించుకోవాలి కళ్యాణ్ రామ్ అన్న. మేము పైసలు పెడతాం, పుణ్యానికి ఏమైనా చూపిస్తున్నాం. ఫ్రీగా టికెట్లు ఇవ్వాలి, మేము మంచిగా ఉందని చెప్పుకుంటూ పోతాం. జేబుల నుంచి పైసలు పెట్టుకుంటాం. దయచేసి నేను ఈ సినిమా 3 గుడ్లు ఇస్తానా. సినిమా మాత్రం జబర్దస్త్ ఉంది. పాటలు ఒకటి మైనస్. జై బీఎస్పీ. మొత్తం పడుకోబెట్టి లాస్ట్లో ½ అవర్లో లేపారు అన్న సినిమాని. అదేదో ఫస్ట్ నుండే లేపుంటే సినిమా చాలా బాగుండేది అన్న. ఇంత హీరో గారు అవన్నీ లేదంటే విజయశాంతి గారు అవన్నీ సినిమాని ఓ పీక్స్ లెవెల్కి తీసుకెళ్లాలనుకుంటారు. కానీ డైరెక్టర్ పడుకోబెట్టాలంటే బ్రహ్మానందం చెప్పినట్టు ఉంటుంది. మేము ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం కానీ ఇక్కడే పడుకోబెడతారని. నువ్వు ఎంచుకున్న రాధం ఏంటి, ఎంచుకున్న థీమ్ ఏంటి అన్నట్టు ఉంది సినిమాలో. ఇంత మంచి సబ్జెక్టు సూపర్. ఛత్రపతి ఆ టైప్ తీసుకున్నాడు సబ్జెక్ట్ని. సినిమాని నెరేట్ చేయడం రాలేదు, డైరెక్షన్ చేయడం రాలేదు. ఈ సినిమాలో డైరెక్టర్ని మార్చే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అన్న. సినిమా పడుకోబెట్టాడు అన్న. సినిమాని ఏదంటే ఏదో కాన్స్టిట్యూషన్లో రూల్ లాగా సినిమా అంటే 2 గంటలరే ఉండాలని డైరెక్టర్కి ఎవరో చెప్పినట్టుంది. సార్ చిన్న సినిమా అయితే తక్కువ సినిమా అంటారేమని. సినిమా 2.5 గంటలు చూపించడం కోసం పనికి మాలిన చెత్త అంతా చూపిస్తే ఎవరు చూస్తారు? సినిమా 1.5 అయినా కంటెంట్ కరెక్ట్గా ఉంటే ఎవరైనా హిట్ అవుతుంది. కోర్టు మూవీలో ఏముంది? సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఆ డైరెక్టర్కి నెరేషన్ చేయడం వచ్చు. కోర్టు సినిమాని అంత బాగా ఎక్కించాడు. ఈ సినిమా నేను విజయశాంతి చూడడానికే వచ్చాను. ఆవిడేం సినిమాలు తీయట్లేదు కదన్నా. ఆమె చూడడానికి నందమూరి అంటే గారు ఎక్సలెంట్ స్క్రీన్ ప్రెజెన్స్. ఆయన్ని వాడుకోలేకపోవడం మన డైరెక్టర్ల దుస్థితి అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కళ్యాణ్ రామ్ గారిని పెద్ద డైరెక్టర్లు అందరూ ఆయన పైన ఫోకస్ చేసి ఆయన పైన సినిమా తీస్తే నెంబర్ 1 అవుట్పుట్ ఇస్తారు. యాక్టర్గా ది బెస్ట్ యాక్టర్ అయినా మన ఇండియన్ సినిమాలో. మరి ఆయన ఎందుకు మన పెద్ద డైరెక్టర్లు ఫోకస్ చేయకుండా ఆయన అవకాశాలు ఇవ్వడమే తప్ప కొత్త డైరెక్టర్లకి పెద్ద డైరెక్టర్లు ఎందుకు రారో నాకైతే అర్థం కాదు. అసలు ఆయన్ని వాడుకుంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు లీగ్లో ఆయన కూడా ఉంటారు ఖచ్చితంగా. సో మరి ఆయన వాడుకోరు మన డైరెక్టర్లు. అది ఒక దౌర్భాగ్యం. ఆయన మటుకి మంచి సినిమాలు తీస్తూనే ఉంటారు. సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా ఆయన ప్రయోగాలు చేసినా కానీ ఇది మటుకి చాలా కమర్షియల్ సినిమా అనమాట. చక్కగా 2 పాటలు ఉన్నాయి, 4 ఫైట్లు ఉన్నాయి, మదర్ సెంటిమెంట్ ఉంది. ఎంజాయ్ చేయొచ్చు సినిమాని హ్యాపీగా ఫ్యామిలీ వెళ్ళి. ఎటువంటి వల్గారిటీ లేదు, చిన్నపిల్లలను కూడా తీసుకెళ్ళచ్చు. సో ఒక తల్లి మాస్ అంటే అదే ఫైట్లే మాస్ అంటే. చిన్నపిల్లలకి అయ్యే కదా కావాలి. ఇప్పుడు చిన్న కుర్రాడు హీరోని చూసి ఇన్స్పైర్ అవుతాడు, అతనిలా ఫైట్ చేయాలి. ఇప్పుడు ఆ తల్లి కోసం హీరో పడే తపన అదే ఆ చిన్నపిల్లడికి అర్థం కావాలి ఈ వయసులో. అట్లా ఒక మంచి సినిమా ఫ్యామిలీస్తో చూడొచ్చు. కళ్యాణ్ రామ్ గారి కోసం చూడొచ్చు, సినిమా డైరెక్టర్ గారి కోసం చూడొచ్చు. ఆయన చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. సో ఈ రోజుల్లో కమర్షియల్ సినిమాలో జనాలను కూర్చోబెట్టడం చాలా టఫ్ టాస్క్ అయిపోయింది. అలాంటిది ఇక్కడ డైరెక్టర్ ప్రదీప్ శిలుగురి గారు చాలా బాగా రాసుకుని చాలా బాగా తీశారు సినిమాని. అజనీష్ లోకనాథ్ గారి మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఇంకా కళ్యాణ్ రామ్ గారు ఇంకా ఇలాంటి సినిమాలు కాకుండా కొంచెం పెద్ద డైరెక్టర్లు చూసి ఆయన మంచి సినిమాలు తీస్తే ఇంకా ఆయనకున్న అంటే బాక్స్ ఆఫీస్కి దూరం అయిపోతున్నారు ఆయన. సో ఆయన ఒక లెవెల్ ఆఫ్ మార్కెట్లోనే ఉండిపోతున్నారు. కానీ ఒక గోపీచంద్ మల్లేని లాంటి డైరెక్టర్లు, బోయపాటి లాంటి డైరెక్టర్ చాలా ఎమోషనల్గా ఉంది. అంటే నీకు ఎక్కడ ల్యాక్ లేదు, రేజ్కి వెళ్ళిపోద్ది. సో నచ్చిన వాళ్ళు బాగాలేదని చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్తూనే ఉంటారు. సో ఏంటంటే క్రేజీగా ఉంది. నాకు ఎందుకంటే చెప్తున్నా కదా, సినిమా బాగాలేకపోతే తలదించేసుకుని ఫోన్లు చూసుకున్నారు ఈ రోజుల్లో. అలా కాకుండా అనవసరం
ఏం లేదు, చాలా క్రిస్పీగా కట్ చేశారు సినిమాని. చాలా అనుకున్న విధంగా తీశారు డైరెక్టర్ గారు అయితే. చాలా బాగుంది సినిమా. చూసినాను సినిమా బరాబర్గా. సినిమా నాకైతే నచ్చిందన్న, బాగుంది, సూపర్ హిట్ అన్న సినిమా. బాగుంది నిజంగా. అమ్మ సెంటిమెంట్ అన్న, మదర్ సెంటిమెంట్. దాంట్లో మంచి మంచి ఫైటింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, యాక్టింగ్ సీన్లు కావచ్చు, అదిరిపోయింది నిజంగా. డైరెక్టర్ బాగా తీశారు ఈ సినిమాని నిజంగా అన్న. చింపేసిర్రు, అమ్మ క్యారెక్టర్ పోషించారన్న, యాక్టింగ్ చేసిన నీలమైపోయి అమ్మ లాంటి ఆ పాత్ర ఎవరు పోషించలేరు. అమ్మ పోషించింది, విజయశాంతి అమ్మ పోషించింది క్యారెక్టర్. బాగా అనిపించింది నాకైతే మా అమ్మ గుర్తుకొచ్చింది అన్న, అమ్మ గుర్తుకొచ్చింది. కళ్యాణ్ రామ్ అన్న అయితే చింపేసిన సూపర్ ఉంది. పాటలు పర్లేదు బాగున్నాయి, పాటలు పర్లేదు బాగున్నాయి. ఇంకా మ్యూజిక్ బాగుంది పర్లేదు. సన్ ఆఫ్ పోలీస్ మేడం అని పెట్టాలి, అట్లుంది సినిమా. ఫ్యాన్స్ అయితే చూసి తల కొట్టుకుని ఆ ట్యాంక్ బండ్ లో పడిపోతారు, అట్లుంది సినిమా. ఏంది బ్రో ఫ్యాన్స్ కోసం ఏముంది బ్రో సినిమా. ఫ్యాన్స్ అయితే పిచ్చోళ్ళు అయిపోతారు సినిమాని చూసి. కళ్యాణ్ రామ్ అన్న ఏం యాక్షన్ తీసిండు తెలుసా, లేట్గా వచ్చిన లేటెస్ట్ గా తీసిండు. అట్లుండాలి సినిమా అంటే, అట్లుండాలంటే అట్లే చేయాలి. యాక్టింగ్ అయితే మామూలుగా చేయలేదు మేడం. విజయతి మేడం మమ్మల్ని ఏదో అనుకున్నా, పొలిటికల్ అనుకున్నా, కానీ పొలిటికల్ గా సెట్ కాలేదు. కానీ ఆర్మీ పోలీస్ మీరు ఏ మూవీలో తీసినా సరే పోలీస్ ఆర్మీ తీరు మేడం. మీకంటే ఓడైనా పేరు ఎత్తే అన్ని బట్ట తీసి కొడతా నేను. అట్లుంది మేడం. గురి పెడితే గుడాలు దిగిపోవాలి, అట్లుంది. లోపల ఉంటే పిచ్చలు కాయలు నాకు వణికినాయి. ఏం నీ రియాలిటీలో పోలీస్ అయిందనుకో మేడం, ఈ ఇండస్ట్రీని గంజా అనేటోడు ఎవ్వడు ఉండడు, ఎవ్వడు పనిచేయడు. ఎవడంటే ఎవ్వడు పనిచేయడు, సీఎం కూడా పనిచేయడు. రియాలిటీలో కానీ తెలంగాణలో కానీ మేడం కానీ పోలీస్ అయి ఉంటే పక్కా చెప్పేది కాదు. అలాగని గొప్పగా లేదు, అలాగని తక్కువ కాదు, ఏదో అలా ఉందంటే. అంతంత మాత్రమే సినిమా అంతా కూడా 50 యావరేజ్ చెప్పుకోవచ్చు. బట్ బింబేశ్వర తర్వాత కొంచెం బెటర్ మూవీ కళ్యాణ్ రామ్ గారికి. ఏదైనా ఈ సినిమాతో కంబ్యాక్ అనుకోవచ్చాను, ఎందుకంటే వాళ్ళకి అనుకున్న ఫ్యాన్ బేస్ని బట్టి సినిమా హిట్ అయిపోతుంది. 50 యావరేజ్ అంటే మ్యాక్సిమం సినిమా హిట్ అయిపోతుంది. ఫైట్స్ అంటే అదర్ ఫ్యాన్స్కి కొంచెం అంటే అదే చెప్తున్నాను. అమెగోస్ తర్వాత లేదన్న సినిమా ఏంటంటే ఒక 50 యావరేజ్ కానీ బోర్ కొట్టలేదు సినిమా. నేను గొప్పగా విజిల్ వేసి నేను ఎగిరానని చెప్పను, కానీ చూసినంతసేపు బోర్ కొట్టకుండా అక్కడక్కడ ఎమోషన్, మంచి ఫైట్స్, బీజిఎం, ఈ మూడే సినిమా హైలైట్ మనం చూసే విధంగా ఉండి. మిగతా స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ అంతా రొటీన్గానే ఉంటుంది. ఇంకా మిగతా విలన్స్ కావచ్చు అందరం నార్మల్గా. ముఖ్యంగా శ్రీకాంత్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అది కూడా బాగా అనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే మరీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే డిసప్పాయింట్ అవుతారు. సినిమాకి వెళ్తున్నా చూస్తున్నాం ఒక క్లైమాక్స్ ఉంటుందని వెళ్తే కనుక ఒక సాటిస్ఫాక్షన్తో మంచి సాటిస్ఫాక్షన్తో బయటకు అయితే వస్తారు. మరి సినిమా వెళ్ళకూడదు ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు అన్న. మెగా ఫ్యాన్స్ ఐ ఫీస్ట్ ఏమో కానీ అదర్ ఫ్యాన్స్కి అయితే ఒక 50 యావరేజ్ మూవీ ఒకసారి అయితే చూడొచ్చు. ఏదన్నా అదే కొన్ని సీన్స్ ఉన్నాయి, హైలైట్ సీన్స్, అందుకని 50 యావరేజ్ అని చెప్తాను అనమాట. ఎలివేషన్స్ కానీ ఫైట్స్ కానీ బీజిఎం కానీ ఈ మూడు హైలైట్ అనమాట సినిమాకి. సో దానివల్ల ఏంటంటే చూసే ప్రేక్షకుడు కూడా కొంచెం ఎంకరేజ్ అవుతాడు దానికి. బట్ స్టోరీ విధంగా చూస్తే ఒక రొటీన్ స్టోరీ అనమాట. దానికి స్టోరీ అంటే నెక్స్ట్ టైం వద్ద మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్పే విధంగా ఉంది. సో ఒక రొటీన్ కమర్షియల్ మూవీ అన్న, 50 యావరేజ్ మూవీ. సో కళ్యాణ్ రామ్కి జస్ట్ కంబ్యాక్ మూవీ అని అంతే. మూవీ చూసొస్తున్నా అన్న, నేనైతే బింబిసారా సినిమాని మించిపోయిందన్న కళ్యాణ్ రామ్ లైఫ్ లో. బింబిసారా తర్వాత అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా నిలిచిపోతుంది డెఫినెట్ గా చెప్తున్నా. కళ్యాణ్ రామ్ కనుక ఇలాంటి సినిమా కనుక ఇంకోటి పడితే జూనియర్ ఇండియన్ మర్చిపోతాం మనం. పర్ఫార్మెన్స్ అసలు ఫైట్స్ ఉన్నాయి, మదర్ సెంటిమెంట్ ఉంది, స్టోరీ, స్క్రీన్ ప్లే A to Z ఒకటి కాదు, ప్రతిదీ కూడా సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. అసలు ఇంటర్వెల్ ఫైట్కే సినిమా క్లైమాక్స్ ఫైట్ వేస్తారా అనిపించింది. అలాంటిది లాస్ట్ క్లైమాక్స్ పోయింది. పఠాన్ ఒక సైకో, ఒక సపరేట్ మిలిటరీని ఫామ్ చేసుకుని ఒక విలన్ని కొట్టాలంటే మన హీరో గట్స్ ఎలా ఉండాలి ఆ రేంజ్ అన్న. నేనైతే మాత్రం క్లైమాక్స్ అయితే నేనే కాదు థియేటర్లో కూర్చున్న ఏ ఒక్కడు కూడా ఈ క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయడు. అసలు మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి క్లైమాక్స్ సీన్ ఎప్పటికే రాదు. నేను చెప్తాను ఇప్పటివరకు రాలేదు, ఇంకెప్పటికీ కూడా రాదు. ఆ రేంజ్ క్లైమాక్స్ అయితే ఇచ్చారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. మామూలుగా కాదు, మదర్ సెంటిమెంట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. విజయశాంతి గారు ఫైట్స్ అయితే మాత్రం కర్తవ్యం సినిమాని మించిపోయి ఈ
ఏజ్లో కూడా విజయశాంతి గారు ఎగిరెగిరి ఫైట్ చేయడం, ఎగిరెగిరి కొట్టడం పోలీస్ ఆఫీసర్గా అసలు నిజంగా నేనైతే నమ్మలేకపోయాను. అంతా బాగుంది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ బింబిసారా సినిమాని మించిపోయింది అంతే సినిమా ఒక్క మొక్కలో చెప్పాలంటే. ఓకేనా, కాబట్టి ఈ సినిమా రేపటికల్లా 1000 కోట్లు గ్యారంటీ, రేటింగ్ 5కు 5, 10కు 10. అన్ని సినిమాలు 1000 కోట్లేనా? అవునా? అవును, బాగుందని చెప్పి ఏం తప్ప ఎక్స్పెక్ట్ చేయకూడదా? అభిమానం అంటే ఇప్పుడు చూడ ఈ సినిమాలో ఉన్న అమ్మ సెంటిమెంట్ గుర్తొచ్చిందన్న. అన్న మా అమ్మ గుర్తొచ్చిందన్న. సిటీ వదిలేసా, మా అమ్మని పల్లెటూరులో వదిలేసి సిటీకి వచ్చేసా. మా అమ్మ గుర్తొచ్చింది అన్న. సినిమా చూసి అన్న వాళ్ళ అమ్మ కోసం చేయి నరుక్కున్నాడు అన్న కళ్యాణ్ రామ్ అన్న. నేను కూడా మా అమ్మ కోసం నరుక్కున్నా పేక. ఏం కావాలంటే అమ్మ కోసం ఇవ్వకూడదు ప్రాణం. అమ్మ మనకు ఆస్తినిస్తుంది, జన్మనిస్తుంది, చదువు చెప్పిస్తుంది, మనకు అన్నం పెడుతుంది. ఈ రోజు నువ్వు 1,00,000 కోట్లు సంపాదించు, 1000 కోట్లు సంపాదించు. ఇదంతా తల్లి కంటేనే నువ్వు బయటకు వచ్చావు. తల్లి పెంచితేనే నువ్వు ఎదిగావు. తల్లి ఉంటేనే నువ్వు బయట తిరగలిగావు. నీ తల్లి నిన్ను కనీ పెంచితేనే 9 మాసాలు మోస్తేనే నువ్వు వచ్చి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నావు. ఇదంతా ఎవరి వల్ల? అమ్మ వల్ల. అమ్మ కోసం ఏమన్నా చేయొచ్చు, ప్రాణ త్యాగమే చేయొచ్చు. ఏం తప్ప? అలాంటిది ఈ సినిమా చూడు ఒక్కసారి. తల్లి కోసం తను చేసే పోరాటం, తల్లిని బతికించుకోవాలని హీరో చేసే ఒక ఆరాటం. చూసావు సినిమా? చూసే సినిమా. చెప్పు, ఏం కావాలి సినిమాలో? సెంటిమెంట్ల, పాటల, ఫైట్ల, డాన్సుల, డైలాగుల తీసుకో. ఏం కావాలో తీసుకో. ఒక తల్లికి బిడ్డ ప్రాణ త్యాగం చేసేది ఉంటుంది ఈ సినిమాలో. మనిషి అన్నాక నీ డబ్బులు ఏమైనా కొనిస్తున్నావా? నీ డబ్బులు ఏమైనా టికెట్ కొనిస్తున్నావా? సినిమా నిన్న వదిలే బాగుంది, ఈరోజు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి 2 బాగున్నాయి. 2 కూడా రేటింగ్లు నేను ఇవ్వనన్నా, బట్ బాగుంది సినిమా, బాగుంది. మీకైతే డబ్బులకి న్యాయం చేస్తారు. విజయశాంతి గారి ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్, సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా. మాట్లాడడానికి ఏం లేదు. యాక్షన్ ఉంది, మదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఉంది, ఎమోషన్ ఉంది, క్లైమాక్స్లో ఒక మంచి ట్విస్ట్ ఉంది. ఆ క్లైమాక్స్ ఆ ఒక్క షాట్ కోసం ఏదైతే ఉంటుందో మీరు పెట్టే డబ్బులు మీకు కంప్లీట్గా వర్త్ అనిపించేస్తుంది అనమాట. అంత మంచి క్లైమాక్స్ ప్లాన్ చేసుకున్నారు. అదే క్లైమాక్స్, అమ్మ కోసం ఎంత పిచ్చి, ఎంత దూరం అన్నా వెళ్ళొచ్చు అన్న సీన్ ఏదైతే ఉందో క్లైమాక్స్ షాట్ ద వర్త్ అనమాట. మీరు పెట్టే డబ్బులకి అది ఒక్క సీన్ వర్త్ అని చెప్తాను. నాకైతే అలా అనిపించింది. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి ఒపీనియన్ నేను తప్పుపట్టను. బట్ మై ఒపీనియన్, మనం పెట్టే డబ్బులకి అది 100% సాటిస్ఫై అయిపోతాం అనమాట. అమ్మ ఇది ఇలా ఉంటుందా, ఇలాంటి ప్రేమ కూడా ఉంటుందా అనే విధంగా క్లైమాక్స్ షాట్ అయితే సినిమాకి అదిరిపోయింది. అండ్ ఇంకొకటి ప్లస్ పాయింట్, సినిమాలో సాంగ్స్ లేకపోవడం. అన్వాంటెడ్ సాంగ్స్ లేవు, ఎక్కడా కూడా డిస్టర్బ్ చేస్తూ స్టోరీని పక్క తీసుకెళ్లే దారిలో వెళ్ళే సాంగ్స్ ఏం లేవు. 2 సాంగ్స్ సిచ్యువేషనల్గానే వెళ్తూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ అదిరిపోతుంది. కళ్యాణ్ రామ్ గారికి ఇచ్చిన ఎలివేషన్, హై సీన్స్ బాగుంటాయి. అండ్ విజయశాంతి గారు పెర్ఫార్మెన్స్, మళ్ళీ ఆవిడ్ని ఆఫ్టర్ లాంగ్ టైం ఒక యాక్షన్ సీక్వెన్స్లో చూసాం, అది చాలా బాగా అనిపించింది. అండ్ యాక్షన్ మూవీస్ చూపిస్తాడు. ఈ సినిమాలో వైజయంతి క్యారెక్టర్లో విజయశాంతి గారిని తీసుకుంటాం మూలంగా సెంటిమెంట్ ప్రకారంగా తల్లికి ఏమి ఇచ్చామనే దానికన్నా సొసైటీకి ఏమి ఇచ్చామనేది మంచి మెసేజ్ అనేది పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీతో రన్ టైం తగ్గట్టుగా మొత్తం పోలీస్ నేపథ్యం, తల్లి నేపథ్యం, ఎక్కడ బోర్ అనిపించలేదు. సినిమా అయితే కనుక బాగుంది, బట్ కిష్లు కూడా బాగుంది. యాక్చువల్గా ఆవిడ జాతీయ మహానటి కేడరు, బట్ ఈ సినిమాలో ఏంటంటే పోలీస్ పాత్రకి తల్లి పాత్రకి రెండింటికి పోటాపోటీ సన్నివేశాలు తగ్గట్టుగా ఆవిడ తగ్గట్టుగా ఎక్కడ మైనస్ అవ్వలేదు, అంతా ప్లస్ అని ఉంది. వాచబుల్ మూవీ. ఎలా అనిపించిందండి సినిమా? సినిమా చాలా బాగుందండి. విజయశాంతి గారు మళ్ళీ ఈ సినిమాలో కనిపించారు కదా, మీకు ఎలా అనిపించింది? విజయశాంతి గారి క్యారెక్టర్ చాలా బాగుంది సినిమాలో. సో చాలా రోజుల తర్వాత విజయశాంతి గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. దట్టు ఏంటంటే విజయశాంతి గారి పక్కన కళ్యాణ్ రామ్ గారు యాక్ట్ చేశారు. వాళ్ళ క్యారెక్టరైజేషన్ మదర్ నుంచి కొడుకు బాండింగ్ చాలా బాగుంది. అండ్ ఐ నెవర్ ఎక్స్పెక్ట్ దిస్ మూవీ, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి బ్యూటిఫుల్ మూవీ చూశాను. మూవీలో కామెడీ, సెంటిమెంట్ అన్నీ. నేను వర్క్ చేసేది కూడా హెరిటేజ్లోనే.
మీకు అయితే చాలా బాగా నచ్చింది అంటారు మూవీ? నచ్చిందండి, చాలా బాగుంది మూవీ. ఐ ఫీల్ వెరీ గుడ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. లో ఇంకా అంత పర్ఫామ్ చేయడం అంటే చాలా గ్రేట్, సెల్యూట్ అసలు. థ్యాంక్ యూ. మేజర్లీ సాంగ్స్ అంత ఇంపాక్ట్ కాదు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్స్ పెద్ద 2-3 ఉన్నట్టున్నాయి. ఆవిడ యాక్టింగ్ చింపేశారండి. లెజెండరీ యాక్టర్స్, వాళ్ళ గురించి మనం మాట్లాడడానికి లేదు ఇక. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. డిసప్పాయింట్ అయితే అవ్వలేదు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. అంటే ఇంతకుముందు వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏమైనా చెప్పారో ఐ థింక్ ఎవ్రీథింగ్ హ్యాస్ రీచ్డ్ పర్ఫెక్ట్లీ. అంతా వచ్చింది, అంతా అంటే యాజ్ అ హోల్ ద ఫిల్మ్ వాజ్ వెరీ నైస్. తీసిన సినిమా ఎలా అయితే ఉంటుందో అలా ఉంది. క్లైమాక్స్లో షాక్ వాల్యూ అన్నారు, అదొకటి ఉంటుంది. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా నచ్చింది నాకు, అదిరిపోయింది యాక్చువల్లీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టెక్నికల్లీ కూడా చాలా బాగుంది. కానీ ఫస్ట్ హాఫ్ యాక్చువల్లీ డీసెంట్. ఫస్ట్ హాఫ్ డీసెంట్, సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ అనిపించలేదు. అంటే ఇది అదే హిట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఆ ఒక్క క్లైమాక్స్ మీద డిపెండ్ అయిపోయి సినిమా తీశారనిపించింది. కళ్యాణ్ రామ్ ప్రీవియస్ మూవీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అందరికీ తెలిసిందే. బింబిసారా కానీ ఆ తర్వాత 118 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన తర్వాత ఈ మూవీ ఎక్స్పెక్ట్ చేయరు జనాలు. బాగానే అనిపించింది, ఇంకా కొంచెం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఓవరాల్గా అయితే టైం పాస్ ఫిలిం. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది, సెకండ్ హాఫ్ అందరికీ నచ్చకపోవచ్చు. క్లైమాక్స్ ఇట్స్ షాక్ వాల్యూ అంతే. అంటే ఆల్మోస్ట్ అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు ఇప్పుడు, కానీ అదే టైం పాస్ ఫిలిం అంతే. మైండ్ బ్లోయింగ్. ఇప్పుడు మొబైల్లో చూడాం కానీ ఇప్పుడు అందులో కూడా మాస్ మహారాజా ఫ్యాన్ కదా, ఖతర్నాక్ అసలు. చాలా బాగుంది. తల్లి కొడుకుది ఎలా ఉంది కెమిస్ట్రీ? చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ హిట్ కొట్టాడా? కేక్ అసలు. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు ఊహించని కూడా ఊహించారు, ఆ రేంజ్లో పెట్టిరని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం నిజంగా ఒక ఊర్రమాస్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫైట్ సీన్స్ పరంగా అండ్ విలన్కి హీరో వార్నింగ్ ఇచ్చే సీన్స్ పరంగా కానీ సీన్కి ట్విస్ట్కి ఏంటంటే అంచనాలను మించిపోయే లెవెల్లో థియేటర్లో ఏంటంటే చూసే ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ హై వోల్టేజ్ లెవెల్లో పెరిగిపోయినాయి భయ్య. ఆ రేంజ్లో ఉంది సినిమా. లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం నిజంగా తోప్ సీన్ భయ్య. ప్రతి ఒక్క ఆడియన్స్ కళ్ళలో నుంచి నీళ్లు తిరిగినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిజంగా ఆ రేంజ్ ఆఫ్ సినిమా భయ్య. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి చూడండి. నిజంగా కళ్యాణ్ రామ్ కెరియర్లో ఆఫ్టర్ బింబిసారా సినిమా తర్వాత వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్, స్ట్రాంగ్ కంబ్యాక్ అన్న. థ్యాంక్ యూ. సినిమా సూపర్ హిట్ ఉంది. హీరో ఎరగా తీసిండు, మస్తు జబర్దస్త్ ఉంది. మదర్ స్టేట్మెంట్ మంచిగా ఉంది. విజయశాంతి మస్తు తీసింది, జోక్స్ ఇవి మంచిగా ఉన్నాయి, పాటలు మంచిగా ఉన్నాయి. ఎరగా తీసిన ఫైటింగ్ అతను సూపర్ ఉంది, సూపర్ హిట్ ఉంది. మామూలు ఇంకొకసారి చూడబుద్ధి అవుతుంది, అంత సూపర్ ఉంది. ఇప్పటి వరకు మూవీ గురించి తెలుసుకుంది అయితే ఇదండి, మన పబ్లిక్ మనకి ఇచ్చిన రివ్యూ అయితే ఇది. మీరు ఎవరైనా సినిమా చూసినట్లయితే ఎక్కడి నుంచి చూసారో కమెంట్ల రూపంలో కూడా మనకి తెలపండి. ఎవరైనా మన సినిమా అప్డేట్స్ తెలుసుకోవడానికి ఫస్ట్ ఆడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు మిస్ అవ్వద్దు, బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ ఉంచుకోండి. థ్యాంక్ యూ.